జిల్లాలో ఇప్పటివరకు 99,000 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేశామని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కోసుమంచి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. గత ప్రభుత్వం రాష్ట్ర సంపదను కొల్లగొట్టారని మండిపడ్డారు. 7 లక్షల కోట్ల అప్పు చేసే ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పు కింద ప్రతి సంవత్సరం 6,500 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నామని చెప్పారు. ఈ ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో గడిచిన 10-15 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల ప్రజలు ఇందిరమ్మ రాజ్యంలో ఆనందాన్ని వెలబుస్తూ ఉన్నారు. అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడు చూడండి, ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో సమృద్ధిగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. ఎప్పుడు ఇంత పంట పంటల రాష్ట్ర వ్యాప్తంగా 66,77,000 ఎకరాలు మాగాని వేస్తే ఆ మాగానిలో 153 లక్షల టన్నులు అంటే 1,53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున పండించలా. గడిచిన 10-11 సంవత్సరాల నుంచి గ్రామాలలో ఇల్లిచ్చిన దిక్కు లేదు. అటువంటి కార్యక్రమం ఈ రాబోయే 10 రోజుల లోపలనే ప్రతి ఊళ్ళో ముగ్గు పోసుకుంటున్నాం. అద్భుతంగా పేదవాళ్లలో బహు పేదవాళ్లకి ముందించుకుంటాం. ఈ సంవత్సరం మొదటి విడతగా